నమస్తే, వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. విశాఖలో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటన ముగిసింది. నర్సీపట్నం పర్యటన అనంతరం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను జగన్ పరామర్శించారు. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండీస్తో 2 బాలికలు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు లేకపోవడం వల్లే ఒకే స్కూల్లో 170 మంది కలుషిత నీరు తాగడం వల్ల జాండీస్ బారిన పడితే అవగాహన లేని మంత్రులు వాటర్ కంటామినేషన్ కాదని అబద్ధాలు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్సార్సీపీ తరపున వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వాటర్ కూడా ఎంత దారుణమైన కంటామినేషన్ అంటే ఫేకిష్ కంటామినేషన్ అంట. ఆ స్థాయిలో వాటర్ కంటామినేషన్ జరిగి పిల్లలు జాండీస్ వచ్చి 170 మంది జాండీస్ వచ్చిన పరిస్థితి వస్తే స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన మంత్రులు గాని, ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు గాని దీన్ని కవరప్ చేయాలని చూస్తున్నారు తప్ప సొల్యూషన్ ఎత్తాలని, సొల్యూషన్ చెప్పాలని చూడటం లేదు. ప్రతి పాపకు, ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లాడు, ప్రతి పాప, 2 పిల్లలు చనిపోయినారు. చనిపోయిన ప్రతి పాపకు 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కనీసం ఇవ్వాలి. ఈ తల్లి పిల్లలు 25 లక్షల రూపాయలు కనీసం. ఎందుకంటే అది గవర్నమెంట్ హాస్టళ్లలో నీళ్లు బాగలేక వాటర్ కంటామినేషన్ జరిగి 170 మంది జాండీస్ వచ్చి 65 మంది ఇక్కడ చేరి సీరియస్ కేసెస్ అయి విశాఖపట్నం వచ్చి కేజీహెచ్ లో చేరి 2 చనిపోయిన పరిస్థితులు, 170 మందికి జాండీస్ వచ్చిన పరిస్థితులు. చనిపోయిన 2 పిల్లలకు కనీసం 25 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 170 మంది పిల్లలకు తలా 1 లక్ష రూపాయలు వాళ్లకు ఇచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ వెంటనే రీస్టోర్ చేసి రిపేర్ చేయించి వెంటనే అక్కడ బాత్రూములు, శానిటేషన్ మీద ధ్యాస పెట్టి గవర్నమెంట్ తప్పు చేసిందని ఒప్పుకొని ఈ తప్పిదాలన్నీ చేస్తే ఈ తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడు అన్న కొద్ది గొప్ప క్షమిస్తాడేమో. లేకపోతే దేవుడు కూడా క్షమించే పరిస్థితి కూడా ఉండదు. వైఎస్ఆర్సీపీ పిల్లలందరి తరఫున మెడికో లీగల్ కేసు ఇది. దిస్ ఇస్ అ మెడికో లీగల్ కేస్. ఎస్టీ పిల్లలను, ట్రైబల్ పిల్లలను పట్టించుకునే నాతులు లేని, పట్టించుకునే పరిస్థితి లేని ప్రభుత్వం ఇది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వీళ్లకు డ్యూ కాంపెన్సేషన్ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా అవసరమైతే వైఎస్ఆర్సీపీ తరఫున కోర్టు ద్వారా కూడా తడుతుంది, కాంపెన్సేషన్ ఇప్పించే కార్యక్రమం చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా కన్ను తెరవాలి. దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, హోమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి వాటర్ కంటామినేషన్ కాదు అని చెప్తుంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జాండీస్ ఎందుకు వస్తుందో ఆమెకు తెలుసా అని. జాండీస్ వస్తుందని అంటే అది వాటర్ కంటామినేషన్ వల్లే జాండీస్ వస్తాయి. ఒకరు కాదు, 2 కాదు, ఒకే స్కూల్ నుంచి 170 మంది వచ్చినారు. 65 మంది ఒకే స్కూల్ నుంచి ఇక్కడే జాయిన్ అయినారు, ఇదే హాస్పిటల్లోనే. మనకి వాటర్ కంటామినేషన్ వల్ల కాకపోతే ఏదాని కంటామినేషన్ వల్ల జరిగిందని చెప్పి ఇటు నోరు తెరిచి అబద్ధాలు ఆడము. తప్పు జరిగింది, ఒప్పుకోమని చెప్పండి. ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం ఏమేం చేయాలో చేయండి. 2 పిల్లలు ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలా. ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చేయాలా. ఆ స్కూళ్ళల్లో, హాస్టళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించండి.
ఆ బాత్రూములు రిపేర్ చేయించండి, ఆ శానిటేషన్ రిపేర్ చేయించండి, వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు కనీసం బ్రతికే పరిస్థితి, చదివే పరిస్థితి ఖచ్చితంగా ఉండేట్టుగా చేయండి. జగన్కు పీపీపీకి ప్రైవేట్కు తేడా తెలియదు. విశాఖపట్నం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్కు పీపీపీకి తేడా తెలియదని, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కావడం లేదని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని డిమాండ్ చేశారు. పీపీపీ వల్ల నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, పేద విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 33 సంవత్సరాల తర్వాత యథావిధిగా కాలేజీలు అన్నీ ప్రభుత్వం చేతికి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన సాగుతుందని, రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పాలన సాగుతుందన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ అద్భుతమైన పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా, రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ, ఒక పక్క సంక్షేమము, మరో పక్క అభివృద్ధితో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు ఉండాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక. ఇకపోతే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక 2-3 రోజుల నుంచి, ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. అదేదో ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మీకు 33 సంవత్సరాల తర్వాత యాజిటీజ్గా మళ్ళీ అది గవర్నమెంట్కే చెందుతుంది. అప్పటి వరకు ఈ 33 సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పీపీపీ మోడ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారో, ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి 6th అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి. చంద్రబాబు నాయుడు గారికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల పాటు అలాగ నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి, అద్భుతమైన వైద్యం అందించాలి, పేదలు ఇబ్బంది పడకూడదు, పేదల కోసమే కట్టే ఈ కాలేజీలు అన్నీ కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఉల్లి రైతులకు మద్దతు ధర కల్పించాలని ఇప్పటివరకు ప్రభుత్వం మద్దతు ధరతో కేడీ ఉల్లి కూడా కొనలేదని ఆరోపించారు. కనీస మద్దతు ధర 1200 రూపాయలతో ఉల్లి కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఉల్లి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. మిట్టమానిపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు, వాళ్ళ కొడుకు ఓబులేష్ యాదవ్, ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో. పంటను అమ్ముకునే పరిస్థితి లేక 200-300 రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏ మాదిరి పంటను నీటి పాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి.
అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముందుకొచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము, 1200 రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకొచ్చి 1200 రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఏదైతే కర్నూలు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా ఇవ్వలేదు 50,000 రూపాయలు పర్ హెక్టారు. వైఎస్ఆర్ జిల్లాకు కూడా తప్పకుండా అది వర్తించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన ఆ దిశగా ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో 50,000 రూపాయలు పర్ హెక్టారు ఖచ్చితంగా మన జిల్లాకు కూడా తీసుకొస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే 20,000 రూపాయలు పర్ ఎకరా వస్తుంది. సాగు ఖర్చు ఎంత? 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు సాగు ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రొక్యూర్మెంట్ 1,200 రూపీస్ పర్ క్వింటాల్తో ప్రొక్యూర్మెంట్ చేయాలా. అదేవిధంగా 50,000 రూపాయలు పర్ హెక్టేర్తో పరిహారం ఇస్తేనే రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక 60-70% రికవర్ అయ్యే పరిస్థితి ఉంది. లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా పూర్తిగా నీటిపాలయ్యే విధంగా ఉంది ఈ మాదిరి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేసికల్గా గవర్నమెంట్కు ఉన్న సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి కానీ, వరి రైతుల పరిస్థితి కానీ, లేకుంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ విధానాన్ని. వీటి మీద శ్రద్ధ లేదు గవర్నమెంట్కు. చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. రైతుల సమస్యలు కానీ లేకుంటే ప్రజల సమస్యలపైన కానీ చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం వాళ్ళ టార్గెట్ అలా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీదనే వాళ్ళ శ్రమ వాళ్ళ సమయం అంతా పెడతా ఉన్నారు. వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని దేనికి కేటాయిస్తూ ఉన్నారంటే ప్రజల కోసము, ప్రజా సమస్యల కోసం కేటాయించడంలో వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను హెరాస్ చేయడానికి, వేధించడానికే టార్గెట్ చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న మీరు చూసినారు పులివెందుల్లో 2 వర్గాల మధ్య జరిగిన ఒక చిన్న గొడవ. ఆ 2 వర్గాల మీద కేసు నమోదు చేసినారు. ఆ 2 వర్గాల మీద కేసు నమోదు చేసింటే అంతవరకే అయితే సరే న్యాయ పోరాటం వాళ్ళు చేస్తారు. కానీ సంబంధం లేని వాళ్ళను, ఇళ్లల్లో ఉన్న వాళ్ళను, పరామర్శకు పోయిన వాళ్ళను, పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాద్ను, వైస్ చైర్పర్సన్ హఫీజ్ను, అదేవిధంగా కౌన్సిలర్ కిషోర్ను, సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కేవలం ఆసుపత్రికి పరామర్శకు పోయిన వాళ్ళను కూడా 307 సెక్షన్ పెట్టి, అంటే ఏ రకంగా అబ్యూజ్ ఆఫ్ లా జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి అర్థం చేసుకోవాలా. 307 సెక్షన్ పెట్టి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినారు. అసలు ఆ సీన్ ఆఫ్ క్రైమ్లోనే లేరు వాళ్ళు. 2 వర్గాల మధ్య జరిగిన ఒక పర్సనల్ గొడవ, దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అంటే కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలా. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క సమయము, శ్రమ మొత్తం దీని మీదే కేటాయిస్తూ ఉంది. ఎక్కడే కానీ పబ్లిక్ ఇష్యూస్ పట్టించుకోవడంలా. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి, కేవలం మా కార్యకర్తలను హరాస్ చేయడం. కాబట్టి ఇప్పటికే 16 మాసాలు అయిపోయింది. ఇంకా మ్యాటర్ ఆఫ్ టైం, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిన్న చూసినాను మీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీకి వెళ్తే ఏ రకంగా జనాలు తండోపతండాలుగా రోడ్లు పట్టని విధంగా ఏ రకంగా జనాలు వచ్చారో మీరు చూసినారు. ఖచ్చితంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూశారో మీరంతా చూశారు. ఖచ్చితంగా ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్. కేవలం సమయం కోసం ఓపికగా నిరీక్షించాలంటే ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ కొంచెం సమయం వేచి చూస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం చట్టపరంగానే వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ అధికారులకు కానీ, ఈ తప్పు చేసిన అధికారులకు కానీ, తప్పు చేసిన తెదేపా కార్యకర్తలకు కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి గుణపాఠం నేర్పుతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తమంతా వ్యాపించాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నడిపిస్తోంది. అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంతో సుమారు 500 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పరిశీలించారు. రాష్ట్రంలో 13 మెడికల్ కళాశాలల నిర్మాణ పనులు 20% కూడా పూర్తి కాలేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని జగన్ భావించాడని పేర్కొన్నారు. పీపీపీ విధానం కొత్తదేమీ కాదని 2014-19 టీడీపీ ప్రభుత్వంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం పీపీపీ పద్ధతిలో అపోలోకు ఇచ్చారన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లోనూ పీపీపీ విధానం అందుబాటులో ఉందన్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉండింది? ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ రాష్ట్రంలో బాగు చేస్తానని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు. మళ్ళీ 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 జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు ఒక సునామీగా ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగలేదు. తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది. చిత్తుగా ప్రజలు ఓడించాడు. అతను అనుకున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్లు చేసిందో ఎలక్షన్లకు ముందు అవి ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరు, ప్రభుత్వంలో నేనుండి చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి, వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకున్నాను. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. చెప్పిన ప్రతి విషయము, ప్రతి ప్రామిస్ని కూడా నెరవేరుస్తున్నారు. చెప్పనేటివి కూడా చేస్తున్నారు. ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్. ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం అని చెప్పేసి పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు, మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు పిలిచావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? ఒక్క పులివెందుల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా? అది కూడా పూర్తి స్థాయిలో కాల. దాదాపు 10 నుంచి 15% లేకుంటే 20% లోపలే కాలేజీలు చేశారు. నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో, అనకాపల్లి నియోజకవర్గం. బాపట్ల జిల్లా 4వ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ దిశ కమిటీ వైస్ చైర్మన్ మొదటి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో నిర్వహించారు. దిశ చైర్మన్, లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జల్ జీవన్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, బేటీ బచావో బేటీ పడావో, సమగ్ర శిక్ష, స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రాజెక్టుల పురోగతిపై ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా జిల్లాలో వెనుకబడిన గ్రామాలు అన్ని శాఖాధికారులు తదుపరి సమావేశంలో నివేదిక సమర్పించాలని దిశ చైర్మన్ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో దట్ గౌరవ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత ఫాలో అప్ గా ఆ ప్రోగ్రామ్స్ ని నేను కూడా రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ ఫాలో అప్ చేస్తున్నా తెలియజేస్తూ, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సిఇఓ జిల్లా పరిషత్ ప్రకాశం 1 by 1 డిపార్ట్మెంట్ వారిగా మనం పిలిచి రివ్యూ చేద్దాం. రెండోది వచ్చేసి I will circulate with you. We have also done one exercise about the most backward mandals in our district. There are some mandals based on different criteria. We have done some exercise about the most backward mandals in our district. Most backward mandals ఏమిటనేది మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా దయచేసి ఏ మండలాలు బ్యాక్వర్డ్ ఉన్నాయనేది మీరు కూడా ఆ లిస్ట్ పెట్టుకోవాలా. నెక్స్ట్ దిశా మీటింగ్ లో నేను ఐ విల్ బి రిక్వెస్టింగ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. పావర్టీ ఎరాడికేషన్ కోసం మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ హౌ యు ఆర్
gearing up yourself, how are you trying to do something to do the eradication of poverty, to produce good results for the eradication of poverty. My final point every time I keep telling is employment, eradication of poverty. P4 అనే కాన్సెప్ట్ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే కాన్సెప్ట్ లాంచ్ చేయడానికి ఆయన ఎన్నుకున్నది మన జిల్లానే ఎన్నుకున్నారు. ప్లీజ్ దయచేసి ఈ పాయింట్ని మీరు గ్రహించండి. ఇంటరాక్ట్ అయ్యి మార్గదర్శకులతో ఇంటరాక్ట్ అయ్యి అసలు కాన్సెప్ట్ ఏంటి అని మొత్తం యావత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశానికే ప్రదర్శించి చూపించారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, హౌ విల్ ద కాన్సెప్ట్ వర్క్ అని. ఒక మంచి యంగ్ టీం కాబట్టి, ఒక డైనమిక్ టీం కాబట్టి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కళాశాలలో చోరీ రంగారెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కళాశాలలో చోరీ జరిగింది. దొంగలు ₹1 కోటి నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అబ్దుల్లాపూర్ మండల కేంద్రంలో ఉన్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన జరిగింది. సిబ్బంది ₹1 కోటి నగదు దొంగిలించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీవా నదిలో 2 రోజుల నుండి చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు. చిత్తూరు మైసూరు సిటీ శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన శరణ్ రాజ్ 49 పెయింటింగ్ పనుల నిమిత్తం చిత్తూరు పట్టణంలో ఉంటున్నారు. గురువారం ఉదయం చెన్నై బెంగళూరు హైవేలో కియా షోరూం వెనక భాగంలో నీవా నదిలో టాయిలెట్ కోసం వెళ్లి పొరపాటున నదిలో పడిపోయాడు. అదృష్టవశాత్తు చెట్లను పట్టుకుని ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన ఒక వ్యక్తి బాధితుణ్ణి చూసి డయల్ 112కు సమాచారం ఇచ్చారు. చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటరియా ఆయన సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి ఒక చెట్టును పట్టుకుని ఉన్న శరణ్ రాజును చాకచక్యంగా కాపాడి బయటకు తీసి ఫస్ట్ ఎయిడ్ అందించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రాణాన్ని రక్షించడంలో చూపిన మానవత్వం, సేవాభావానికి గాను చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ దూడి అభినందించారు. విశాఖపట్నం గోపాలపట్నం డీమార్ట్ వద్ద యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని డీమార్ట్ పైన హల్చల్. సకాలంలో స్పందించిన పోలీస్ అండ్ ఫైర్ సేఫ్టీ అధికారులు. రాజక్కపేట శివారులో క్షుద్ర పూజల కలకలం. సిద్దిపేట దుబ్బాక మండలం రాజక్కపేట శివారులో కుంకుమ కలిపిన అన్నం, నిమ్మకాయలు గుర్తు తెలియని దుండంగులు పెట్టారు. దాంతో ఇరు జిల్లాలోని 2 గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గాజుల రామారం మహాదేవపురంలో పార్కు స్థలం సర్వే నంబర్ 329/10లో గల 14,000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ప్లాట్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపింది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు 14,000 గజాల పార్కు స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. బాణాసంచా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం. పటిష్ట భద్రతకు ఏలూరు రేంజ్ ఐజీ ఆదేశాలు. కొత్తపేటలో బాణాసంచా తయారీ కేంద్రం పరిశీలన. ఉమ్మడి బృందాలతో విస్తృత తనిఖీలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. రాయవరంలో ఇటీవల జరిగిన బాణాసంచా తయారీ కేంద్రం ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ గారు అప్రమత్తమయ్యారు. ప్రమాదాల నివారణలో భాగంగా కొత్తపేటలోని బాణాసంచా యూనిట్ను శుక్రవారం ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తయారీ విధానం, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రతా వంటి అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, చట్ట నిబంధనలు పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు. ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటారు. అలా ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కాన్సన్ట్రేట్ చేసి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలోని దీపావళి బాణాసంచా తయారీ కేంద్రాలను ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ శ్రీ వేదాలు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి లక్ష్మణేశ్వరం గ్రామంలో తయారీ కేంద్రానికి సీల్ వేశారు. అలాగే మండలంలో దీపావళి బాణాసంచా లైసెన్స్ దుకాణాలు,
వాటి గోడౌన్లను తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను ఆరా తీశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తయారీ కేంద్రాలకు లైసెన్స్లో ఉన్నప్పటికీ వర్కర్ల సేఫ్టీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలోని 4 లైసెన్స్ తయారీ కేంద్రాలకు సీల్ వేశామన్నారు. అనధికారంగా ఎక్కడైనా బాణసంచి తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైట్స్. ఇప్పుడు మన నర్సాపురం ప్రాంతంలో ఈ నర్సాపూర్ డివిజన్లో టోటల్గా LE1 అంటే బాణాసంచా తయారీ కేంద్రాలు 4 వరకు ఉన్నాయి. ఆ 4 తయారీ కేంద్రాలను కూడా నేను మా డిఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, ఫైర్ ఆఫీసర్ అందరం కలిపి జాయింట్ తనిఖీ చేయటం జరుగుతుంది. అంటే ఇవి మామూలుగానే ప్రతి సంవత్సరం కూడా మేము వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ రెన్యువల్ చేయడం కోసం పరిశీలించడం జరుగుతుంది. అయితే పరిశీలించిన పిదప ఇక్కడ మామూలుగా ఇది ఊరికి చాలా దూరంగా ఉండి జనావాసాలకి దగ్గర లేకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ ఈ యొక్క వర్కర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇది మనం పూర్తిస్థాయి మనకి భద్రత కానీ లేకపోతే పూర్తి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి దీనివల్లే ఎన్ని పర్మిషన్లు ఉన్నా మరి నిన్న మనకి రాయవరం, కోనసీమ జిల్లాలో అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగి దరిదాపు ఆ స్పాట్లో 6, తర్వాత ఇంకా మృతుల సంఖ్య పెరిగింది, మరి 10 వరకు వెళ్ళినాయి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క బాణాసంచా తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవికి సంబంధించి వీళ్ళకి ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల వీటిలన్నిటి కూడా క్లోజ్ చేయాలన్నది ఒక ప్రభుత్వం దృఢ నిశ్చయం తీసుకోవడం జరిగింది, నిర్ణయం. ఆ నిర్ణయం అనుకూలంగా అన్ని మనకి ఈ LE1 అంటే తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా సీలు నిన్నే వేయించడం జరిగింది. అవి కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదన్న విషయాన్ని నేను, మా డిఎస్పీ గారు ఇప్పుడు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా వీటితో పాటు తయారీ కేంద్రాలతో పాటు అమ్మక కేంద్రాలు, అదేవిధంగా గోడౌన్స్ని కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ కూడా మనం వర్కర్స్కి సేఫ్టీ ఉండాలి. వర్కర్స్ సేఫ్టీ లేకపోతే అది చాలా మృతుల సంఖ్య చాలా క్షణాల్లో జరుగుద్ది. ఇది మనకి ప్రివెన్షన్ కూడా చాలా కష్టమైపోద్ది. ఆ టైంలో 10 సెకండ్లు 20 సెకండ్లో చాలా బూడిదైపోద్ది ఇదంతా. మరి అటువంటి పరిస్థితుల్లో అది చాలా మైన్యూట్గా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ అత్యంత జాగ్రత్తగా లేని సందర్భాల్లో వీటిని మూసివేయటం తప్ప మనకు వేరే మార్గం లేదు. దీనికి ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం, పండగ కన్నా ప్రాణం ముఖ్యం. ఆ విధంగానే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. ఒంగోలు. ప్రకాశం జిల్లా సింగరకొండలోని బెల్లంకోటయ్య ప్రైవేట్ పొగాకు లిమిటెడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి తర్వాత ఆకస్మాత్తుగా కంపెనీలో మంటలు చెలరేగి భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ప్రస్తుతం శుక్రవారం తెల్లవారుజామున కూడా అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులో చేస్తున్నారు. అయితే కంపెనీకి భారీగా కోట్లలో ఆర్థిక నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా నమస్కారం. ఈరోజు మనకు ఎర్లీ అవర్స్లో సింగరాయకొండ లిమిట్స్లో ఈ టొబాకో బాలకోటయ్య గారి ప్రొమైసెస్లో ఉన్నటువంటి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టొబాకో స్టోరేజ్ పాయింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. సో మార్నింగ్ అరౌండ్ 3 o'clock నుంచి ఆ కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అట్లాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఫైర్ కంట్రోల్లో ఉంది. ఆల్మోస్ట్ 5 ఫైర్ టెండర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ రీజన్స్ వల్ల అయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి FSL టీమ్స్ కూడా విజిట్ చేస్తారు సీన్కి. చేసిన తర్వాత దాని ప్రకారం అకార్డింగ్లీ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అది తీసుకోవడం జరుగుతుంది. అది అంచనా వేస్తున్నారు. అరౌండ్ ఒక 10 million cages దాకా అట్లా ఉంటుందని. సో దాని గురించి చూస్తున్నారు. ఫర్దర్గా దాని వాళ్ళు వచ్చే కంప్లైంట్ బట్టి అసెస్మెంట్ అంతా కూడా తర్వాత చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని అనుకుంటున్నారు? అది ఇంకా ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. లాస్ట్ నైట్ కొంత పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని అది టెక్నికల్ టీం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా FSL టీం వాళ్ళు వచ్చి అసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని గురించి చెప్తారు. సో ఇవ్వండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.